హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభవార్తని తెలపడం అయితే జరిగింది. అది ఏమిటంటే జూలై 25వ తారీఖు రోజు నుండి ఆగస్టు 10 తారీఖు లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క తెల్ల రేషన్ కార్డుల యొక్క మంజూరు ప్రక్రియని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారైతే ఆదేశాలని జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డ్స్ ఎవరెవరికి వస్తాయి, దానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి, మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంటే వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలని నేనైతే మీతో ఈ వీడియోలో పంచుకోవడం జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్టయితే మీ యొక్క స్టేటస్ని మీ ఫోన్లోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆ స్టేటస్లో ఏ విధంగా ఉంటే మీకు 25వ తారీఖు రోజు నుండి పంచిపెట్టేటటువంటి కొత్త రేషన్ కార్డులో భాగంగా మీ కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా అనేటటువంటి పూర్తి విషయాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఒకసారి మనం ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని చూసినట్టయితే ఈ నెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ సీఎం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు, అంటే తెలంగాణ రాష్ట్రంలో 15 రోజుల పాటుగా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది జరగబోతుంది. ప్రతి మండల కేంద్రంలో కూడా సీఎం రేవంత్ కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఆదేశించారు అన్ని మండల కేంద్రాల్లో పంపిణీ చేయాలని. ఇందులో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొనాలని సూచించారు. ఈ యొక్క మండల కేంద్రాల్లో పంపిణీ చేసేటటువంటి కార్యక్రమాలలో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొనాలి అని చెప్పేసి ఆదేశాలనైతే జారీ చేయడం జరిగింది. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సన్నబియ్యం ఇస్తుండటంతో రేషన్ కార్డులకి డిమాండ్ పెరిగిందని సీఎం పేర్కొన్నారు. ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు పంచిపెట్టినటువంటి వారిలో ఎవరికైనా రేషన్ కార్డు రానట్టయితే మీరు మరలా కూడా అప్లై చేసుకున్నట్టయితే మీకు రేషన్ కార్డు కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ సీఎం గారు అయితే తెలపడం జరుగుతుంది. అయితే ఈ 25వ తారీఖు నుండి 10 తారీఖు వరకు ఎవరికి రేషన్ కార్డ్స్ వస్తాయో నేను ఇప్పుడు ఆ స్టేటస్ ఏ విధంగా ఉంటే వస్తుందో నేను చెక్ చేసి చూపెడతాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఫుడ్ రేషన్ కార్డు స్టేటస్ని మీరు చూసుకోవడానికి ఈ పేజ్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేజ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే ఈ లింక్ అనేది అక్కడ మీకు కనిపిస్తుంది. దాని మీద టచ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ముందుగా మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ జిల్లా పేరు ఏది అయితే ఆ యొక్క జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీ సేవలో మీరు అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్లో మీ సేవ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ఉన్నటువంటి వారైతే దీని మీద టిక్ చేసుకోండి, బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో మీరైతే ఆ మీ సేవ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీకైతే మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నా దగ్గర మీ సేవ నెంబర్ ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఇక్కడ యూఐడి నెంబర్ ఆధార్ కార్డు ద్వారా చూడాలి అనుకుంటున్నాను. దీనిపైన టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ బాక్స్ అనేది రావడం జరిగింది. నా యొక్క రేషన్ కార్డు స్టేటస్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆధార్ కార్డుని అయితే నెంబర్ని ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ పక్కన సెర్చ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన టచ్ చేయగానే ఇక్కడ నాకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ స్టేటస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మా వైఫ్ పేరుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కనుక చూసినట్టయితే అప్రూవ్డ్ అని చెప్పేసి కూడా మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ మెంబర్ స్టేటస్ కూడా అప్రూవ్డ్ అయితే ఉంది. నేను ఎంతమందితో ఈ యొక్క రేషన్ కార్డు అయితే అప్లై చేయడం జరిగిందో అంతమందితో కూడినటువంటి రేషన్ కార్డు అయితే అప్రూవ్ అయ్యింది నాకు. సో ఈ విధంగా అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ జూలై 25వ తారీఖు నుండి ఆగస్టు 10 తారీఖు వరకు పంపిణీ చేసేటటువంటి ఈ కొత్త రేషన్ కార్డులలో వీరికైతే కొత్త రేషన్ కార్డు రావడం జరుగుతుంది. ఇంకా అప్రూవ్డ్ అయితే కానటువంటి వారికి
తర్వాత నిరంతర ప్రక్రియ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారైతే తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీ యొక్క స్టేటస్ని మీరు చూసుకోండి. మీ మండల కేంద్రంలో జరిగేటటువంటి పంపిణీ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ యొక్క రేషన్ కార్డుని కూడా మీరు పొందుతారు అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోని అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ వీడియో, ప్రతి ఒక్కరికి రీచ్ కావాల్సినటువంటి వీడియో. మీరు లైక్ చేసి అదేవిధంగా ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు స్టేటస్ చూసుకున్న తర్వాత మీకు అప్రూవ్డ్ అయ్యిందా లేదా రిజెక్ట్ అయ్యిందా అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.